నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఆమె ఒక ప్రశ్న ధారావాహిక నుండి 10వ భాగం వినేద్దామండి. కామాక్షి చిన్నన్నయ్య వాళ్ళు వచ్చేటప్పటికి 2 అయింది. ఎట్లా ఉన్నదిరా నాన్నకు? రాత్రి 11 గంటలప్పుడు మీ అమ్మ ఫోన్లో ఏడుపు. కారు దిగుతూనే అడిగాడు. కాశీపతి నవ్వాడు. మీ అన్నా చెల్లెళ్ళకున్నంత కంగారు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు మావయ్య. స్టంట్ వేశారు, కులాసాగానే ఉన్నారు. రేపొద్దున్న ఇంటికి పంపిస్తారు. అవును, ఢిల్లీ నుండి పెద్ద మావయ్య కూడా వస్తున్నాడా? వాళ్ళంతా 15 రోజుల క్రితం సింగపూర్ వెళ్ళారు. రేపు బయలుదేరుతున్నారు. సరాసరి ఇక్కడికే వస్తామన్నారు. అక్కడ కోడలు తమ్ముడు ఉన్నాడులే. ఎన్నాళ్ళ నుంచో రమ్మనమంటుంటే ఇప్పటికి వీలు పడి వెళ్ళారు చెప్పాడు ఆయన. అయితే ఈ వార్త విని బయలుదేరుతున్నారా ఏంటి అడిగాడు కాశీపతి. అదేం లేదులే, వాళ్ళ ప్రోగ్రాం ప్రకారమే వస్తున్నారు. అయితే ఢిల్లీ వెళ్లకుండా ఇటు వస్తారు అన్నాడు. అంతా గదిలోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఐసీయూలోకి వెళ్లారు. అన్నయ్యను చూస్తూనే కామాక్షి సంతోషంగా ఎదురొచ్చింది. రా అన్నయ్య, రాత్రంతా నాకు నిద్ర లేదు, పిచ్చి పిచ్చి కలలు. మీ బావగారిని చూస్తుంటే ఏడుపు వస్తోంది అంది. సుకన్యను దగ్గరకు తీసుకుందామే. ఎన్నాళ్ళైందే నిన్ను చూసి, బాగా పొడుగు ఎదిగి రంగు తేలావు అంటూ చెంపలు పట్టుకుంది. బంగారు బొమ్మలా ఉంది. చదువు లేదని కొడుకు ఏడుపు తప్ప దీనికి ఏం తక్కువ మనసులో అనుకుంది. ఆయన బావగారు చేయి పట్టుకుని కూర్చున్నాడు చాలాసేపు. కాశీపతి అక్కడే ఉన్నాడు. ఆడవాళ్ళందరూ గదిలోకి వెళ్ళి మాటల్లో పడ్డారు. సుషుమ తల్లిదండ్రులను తీసుకుని వచ్చి వాళ్ళ భోజనాలు అవ్వగానే ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటికే వెళ్లే ముందు కాశీపతిని ఒక పక్కకు తీసుకువెళ్ళి, నేను బహుశా సాయంత్రం రాలేకపోవచ్చు అంది. పర్వాలేదు, కానీ ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ ఉండే ఆమె ముభావంగా ఉండటంతో అడిగాడు. రేపొద్దున ఇంటికి వచ్చినప్పుడు చెప్తానులే. అన్నయ్య ఎప్పుడు తీసుకువెళ్ళమంటే అప్పుడు మావయ్య గారిని ఇంటికి తీసుకువెళ్ళి నాకు ఫోన్ చెయ్యి అంది. మధ్యాహ్నం భోజనాలు చేస్తున్నప్పుడు ఉదయ్తో చెప్పింది. మా ప్రయాణం దగ్గరకు వస్తోందన్నయ్య. ఈసారి గెట్ టుగెదర్ ఏర్పాటు చేయలేకపోతున్నాను. మనసంతా పాడైపోయింది. వెళ్లేలోగా వచ్చి వదినకు పిల్లలకు కనపడతాను అంది. ఏమైంది? అమెరికా వెళ్ళి ఒంటరిగా ఉండటానికి దిగులు పడుతున్నావా? నవ్వుతూ అడిగాడు. హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నాడు. నాకు అలాంటి భయాలేమీ లేవులే అంటూ కీర్తి సంగతంతా చెప్పింది. ఏం చేయాలో అర్థం కావటం లేదన్నయ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అతన్ని వివాహం చేసుకోక తప్పదు. దాని బ్రతుకు కుంపటి మీద పెనంలా తయారవుతుందా అనిపిస్తోంది అంది. ఎవరన్నావా రౌడీ అడిగాడు ఉదయ్. భద్రుడట పేరు. ఉదయ్ సెల్ ఫోన్ తీసుకుని ఒడివడిగా ఆన్ చేసి చూడసాగాడు. ఇటు చూడు, భద్రుడంటే ఇతనేనా అన్నాడు. ఏమో, అతన్ని నేనెప్పుడూ చూడలేదు అంటూనే ఆ సెల్ ఫోన్ తీసుకుని చూస్తూనే ఉలిక్కిపడింది. అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డు మీద రౌడీ షీటర్ భద్రుడి దారుణ హత్య అంటూ కనపడింది యూట్యూబ్లో. యాంకర్ చేతిలో మైక్ పట్టుకుని నడి రోడ్డు మీద పడి ఉన్న శవాన్ని చూపిస్తూ ఏదో చెప్తున్నాడు. ఏం చేస్తున్నావే? చదువు ఆపేసినట్టేనా? ప్రైవేటుగానన్నా ఏమన్నా చదువుతున్నావా? కామాక్షి సుకన్యను అడిగింది. సుకన్య నవ్వింది. అత్త, పరీక్షలు పాస్ అవటం ఉండదు కాబట్టి విజయవంతంగా 9 పూర్తి చేశాను. 10 పరీక్షలు రాయటం నా వల్ల కాదు. అందుకే గంట కొట్టేసి హాయిగా అన్నయ్యతో పాటు పొలాల్లోకి దిగి వ్యవసాయం సంగతి చూస్తున్నాను అంది మహా సంతోషంగా. వాళ్లకు 50 ఎకరాల పొలం ఉంది. జామ, మామిడి, దానిమ్మ చెట్లతో 5 ఎకరాల తోట ఉంది. అంతా ఉమ్మడి ఆస్తినే. అన్నదమ్ములిద్దరూ, చెల్లెలు కామాక్షి. మొత్తం ఆస్తిని ముగ్గురికి సమానంగా రాశాడు పోయే ముందు వీలునామాలో తండ్రి. పెద్ద కొడుకు ఢిల్లీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న పిల్లల దగ్గర ఉంటున్నాడు. పొలాలు, తోటలు గ్రామంలో ఉన్న చిన్నన్నయ్య చూస్తూ ఉంటాడు. ముగ్గురికి మంచి అభిమానం, అవగాహన ఉంది. ప్రతి సంవత్సరం పండిన పంటను ఖర్చులు పోగా ముగ్గురికి సమానంగా పంచుతాడు. పెద్దన్నయ్య, కామాక్షి ఎన్నోసార్లు చెప్పారు, వాటి సంగతి నువ్వు చూస్తున్నావు, దాని మీద ఆదాయం సగం నువ్వు తీసుకో, మిగతాదే మా ఇద్దరికి ఇవ్వు అంటూ. ఎంత డబ్బున్నా పీడికడు అన్నమే మనం తినగలిగేది. ఎక్కువ తీసుకుని ఏం చేయమంటావు? మనము మన పిల్లలు కలిసిమెలిసి ఉండటమే కావాల్సింది అని
అతడు వాళ్ళ మాటను ఎన్నడూ అంగీకరించలేదు. వ్యవసాయంలో పట్టు ఎలా సంపాదించారో గాని అన్నా చెల్లెలు కలిసి మా పొలాల్లో అధిక దిగుబడి తేవటంతో ప్రతి సంవత్సరము బహుమతులు అందుకుంటూ ఉంటారు. ఆమె చిన్న వదిన చెప్పింది. నేను అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను అత్తయ్య, నువ్వు వస్తావా? సుకన్య అడిగింది అత్తయ్య పక్కన కూర్చుంటూ. ఆ మాట ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నువ్వు వెళ్ళటమే జరగాలి కానీ నేను రాకుండా ఉంటానా? అంది సుకన్య చెంపల మీద చేతులు వేస్తూ. ఆ క్షణాననే ఆ అమ్మాయి తన కోడలేనంత ఆనందంగా. నెల రోజులుండి అక్కడ వ్యవసాయ పద్ధతులు చూసి మరిన్ని మెళుకువలు తెలుసుకోవాలనుంది అంది సుకన్య. ఏం పెళ్లి చేసుకోవా? చిరాగ్గా అడిగింది కామాక్షి. ఎందుకు చేసుకోను? నాతో పాటు సాయిరాంపురంలోనే ఉండి మడిలోకి దిగేవాడు దొరికితే తప్పకుండా చేసుకుంటాను అంది. వాళ్ళ నాన్న దాన్ని వచ్చే ఎన్నికల్లో సర్పంచ్గా చేయాలనుకుంటున్నారు చెప్పింది చిన్నొదిన. చూడత్తయ్య, అమెరికాను అంతా భూతల స్వర్గం అంటారు. దేశాన్నంతా అలా చెయ్యలేకపోవచ్చు కానీ మన సాయిరాంపురాన్నైనా అలా చేసి దేశానికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం అన్నయ్య నేను. మాకు మరొకరి పైసా తినే అవసరం లేదు కనుకే గ్రామంలో అంతా ఏ సమస్య వచ్చినా మా దగ్గరికే వస్తారు చెప్పింది సుకన్య. నోరు తెరుచుకొని కామాక్షి మేనకోడల్ని చూస్తోంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ పెళ్లి చేసుకోకుండా జీవితం సంపూర్ణం ఎలా అవుతుంది అంది కాస్తంత చిరాగ్గా. నేనేమన్నా చేసుకోనని అన్నానా? నచ్చినవాడు మెచ్చినవాడు దొరికితే వాడే నా మొగుడవుతాడు. అంతేగాని పెద్దవాళ్ళని సంతోషపెడుతూ తల్లిని కావటం కోసం ఎవరో ఒకరిని చేసుకుని సంసారం అనే ఊబిలోకి దిగను అంది. అలా మాట్లాడుతూ ఉంటే తనేం మాట్లాడగలదు? నేటి పిల్లలు మరొకరు చెప్తే వినే రకమా? డాక్టర్ ఉదయ్ గంట గంటకు వచ్చి విశ్వనాథాన్ని చూసి వెళ్తున్నాడు. మర్నాడు ఉదయాన్నే ఆసుపత్రి నుండి ఆయన డిశ్చార్జ్ చేశారు. భద్రుణ్ణి హత్య చేశారని తెలిసిన తర్వాత చాలామంది పోలీస్ స్టేషన్కి వచ్చి తమ ఆస్తులను అతడు ఎలా బలవంతాన బినామీల పేరున అతి తక్కువ ధరకు రాయించుకున్నది చెప్తున్నారు. వచ్చిన అందరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకుని పంపిస్తున్నారు వాళ్ళు. అలా మోసపోయిన వాళ్లే వాడిని హత్య చేశారని పోలీసులకు తెలుసు. కీర్తిని అడిగింది సుష్మ. ఇప్పుడేం చేయాలనుకుంటున్నారే అని. చేసేదేముంది? ఇక రహస్యంగా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడే చేసుకుంటాం, ఇక్కడే ఉంటాము. వాళ్ళమ్మ భర్తతో నరకాన్ని అనుభవిస్తే ప్రదీప్ స్నేహితుడి గదిలో ఉంటూ శని ఆదివారాల్లో వెళ్ళి ఆమెను చూసి వస్తున్నాడు. ఇక మీదట అంతా కలిసే ఉంటాం. అత్తయ్య గారు చాలా మంచి మనిషి అంది. ఇక సుష్మకు మాట్లాడేందుకేముంది? ఉదయం 10 గంటలప్పుడు సుష్మ కాశీపతి ఇంటికి వచ్చింది. సరాసరి విశ్వనాథం పడుకున్న గదిలోకి వెళ్ళి ఎలా ఉంది మావయ్య గారు అంటూ అడిగింది. చొరవగా లోపలికి వెళ్తున్న ఆ అమ్మాయి ఎవరో అర్థం కాక విస్మయంగా చూడసాగారు కామాక్షి, వదిన, సుకన్య. ఆ అమ్మాయి కాశీతో పాటు కాలిఫోర్నియాలో ఉంటుంది. ఇద్దరూ 30 రోజుల సెలవు మీద వచ్చారు. వాళ్ళు ఇక్కడికి దగ్గరలోనే ఉంటారు చెప్పింది కామాక్షి వాళ్లకు. అలాగా, మీ బావగారిని చూపించిన ఆసుపత్రిలో డాక్టర్ గారు ఆ అమ్మాయి అన్నయ్యే అంది. అన్నయ్య చెప్పాడు మామయ్య గారు, ఓ వారం పాటు విశ్రాంతి తీసుకుంటే చాలు అని. తర్వాత ఇదివరకట్లాగానే మామూలుగా అన్ని పనులు చేసుకోవచ్చుట అంది. డాక్టర్ గారికే కాదు నీకు చెప్పాలమ్మా థ్యాంక్స్ అన్నాడు విశ్వనాథం. అయ్యో, నేను పరాయి వాళ్ళకి ఏమైనా చేస్తున్నానా అంది. కాశీపతి సుష్మని అడిగాడు. కీర్తి ఏమంటున్నది అంటూ చిన్నగా. దాని ధైర్యానికి మెచ్చుకోవాలి. ప్రదీప్ తండ్రిని చంపేశారట కదే అంటే అవునట, ప్రదీప్ చెప్పాడు అంది తాపిగా. చెప్పింది భుజాలు ఎగరేస్తూ. ఇంటికి వెళ్ళి ఫోన్లో మాట్లాడతానులే. నిన్న సాయంత్రం ఆసుపత్రికి రాలేదు కదా అని మావయ్య గారిని చూసి వెళ్దామని వచ్చాను. ఈ వార్త తెలిసినప్పటి నుంచి ఇంట్లో కీర్తి తప్ప అందరం టెన్షన్లోనే ఉన్నాం అంటూ హాల్లోకి వచ్చింది. ఆమె వెనకే కాశీపతి వచ్చాడు. చిన్న మావయ్యను, అత్తయ్యను, సుకన్యను పరిచయం చేశాడు. ఇది మా సాయిరాంపురంలో ఓ విప్లవం తీసుకురాబోతోంది. సర్పంచ్ అయి అమెరికాలోని గ్రామంలా మా సాయిపురాన్ని చేయాలనుకుంటున్నది నవ్వుతూ చెప్పాడు కాశీపతి. గుడ్. మీతో పాటు నన్ను వచ్చి చేయి కలపమంటారా? పరాయి ఇంటి శోభ చూసి ఆనందించేదానికంటే మన ఇంటిని తీర్చిదిద్దుకోవటంలోనే గొప్పతనం ఉంది. నేను మళ్ళీ కలుస్తాను. కాస్త అర్జెంటు పని ఉంది. ఉంటాను కదా 4 రోజులు అంది సుష్మ. వంటింట్లోకి వెళ్ళి అత్తయ్య గారు బంధువులు ఉన్నారు, అమ్మని ఏమైనా చేసి పంపమనేదా చిన్నగా అడిగింది.
ఎందుకమ్మా వద్దు, నాకు అలవాటే, ఇబ్బంది ఏమీ లేదు అంది కామాక్షి. ఆ మాట అన్నారంటే మావయ్య గారిని గురించిన టెన్షన్ తగ్గిందన్నమాట. చాలా సంతోషం, వస్తాను మరి అంటూ వడివడిగా వెళ్ళి వచ్చిన ఆటోలోనే ఎక్కి కూర్చుంది. కాశీపతి బయటకొచ్చి, మనం ప్రదీప్ విషయంలో ఎవరైనా లాయర్ సలహా తీసుకుంటే బాగుంటుందేమో అన్నాడు. వాళ్లకు మన సలహాలు అవసరమని నేను అనుకోను అంది. సుష్మా కాశీపతి ఇంటి నుంచి వచ్చిన అరగంటకు ఆమె బాబాయ్ సెల్ రింగ్ అయింది. కొత్త నెంబరు. సంశయిస్తూనే ఆన్ చేశాడు. నమస్కారం అండి, నేను ప్రదీప్ను మాట్లాడుతున్నాను. అతడు ఆయనకు చేసిన మొదటి కాల్ అది. మొన్న రాత్రి నాన్నని ఎవరో హత్య చేశారు. ఇది మీ దృష్టికి వచ్చిందని కీర్తి చెప్పింది. నా మీద మీలోని అపార్థాలను తొలగించుకునేందుకే ఇప్పుడు నేను ఫోన్ చేస్తున్నది. స్వయంగా వచ్చి మాట్లాడదాం అనుకున్నాను, కానీ పోయింది మా నాన్న అవటంతో నేనెవరింటికి వెళ్ళకూడదని ఆగాను అన్నాడు ప్రదీప్. కీర్తి తండ్రి మాట్లాడకుండా మౌనంగా వింటూ ఉండిపోయాడు. అంకుల్, మీకు ఇదే మొదటిసారి నేను ఫోన్ చేయటం. మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, మంచివాడు కొడుకు మంచివాడే అవుతాడని, చెడ్డవాడి కొడుకు చెడ్డవాడే అవుతాడని ఏ శాస్త్రమూ చెప్పటం లేదు. నా దురదృష్టం కొద్దీ మా నాన్న అలా అయ్యాడు, కానీ నేను ఆ గాడిలో పడకుండా అమ్మ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది చిన్నప్పటి నుంచి అన్నాడు. దహన సంస్కారాలు అయిపోయినాయా అడిగాడాయన. శవాన్ని పోలీసులు ఇంకా ఇవ్వలేదు. అది రేపు కానీ ఎల్లుండి కానీ జరగవచ్చు. అయితే ఈలోగా జరిగిన మరో ఊహించని సంఘటన నన్ను మరింత కలవరపరుస్తోంది అన్నాడు ప్రదీప్. ఏమైంది? రాత్రి మా ఇంటి మీద పోలీసుల దాడి జరిగింది. నేను ఆ ఇంట్లో చాలా కాలంగా ఉండటం లేదు. అమ్మ ఒంటరిదవటంతో ధైర్యంగా ఉంటుందని రాత్రి అక్కడ ఆమెకు తోడుగా ఉన్నాను అన్నాడు. వాళ్ళకి ఏం కావాల్సి వచ్చింది? హంతకులు దొరికారటనా? అది పెద్దగా ఆలోచించాల్సిన విషయం కాదు. వందల మంది శత్రువులు ఆయనకు. ఎవరైనా చేసుండొచ్చు. దాని సంగతి పోలీసులు చూస్తారు. రాత్రి మా ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు అటక మీద ఎక్కడెక్కడో స్థలాలు ఇళ్ళు కొన్నట్లుగా రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లు చాలా దొరికాయి. వాటిల్లో ఎక్కువ భాగం నా పేరు మీద అమ్మ పేరు మీద ఉన్నాయి. వారితో పాటు నన్ను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అసలు ఆయన మా పేరు మీద కొన్న విషయం వాటిని చూసేంతవరకు మాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలని అడిగాడు ఆయన. మా నాన్న హత్య చేయబడ్డాడు అని తెలిసిన వెంటనే చాలామంది తమ ఆస్తులను బలవంతంగా రాయించుకున్నాడంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో నేను లాయర్ని సంప్రదించాను. నన్ను అమ్మను ఎక్కడ ఇందులోకి ఇడుస్తారోననే భయంతో కొంతలో కొంత నయం మా పేర్ల మీదే కాకుండా మరికొన్ని ఇతర ఆడవాళ్ల పేర్ల మీద, ఆయన అనుయాయుల పేర్ల మీద కూడా ఉన్నాయి చెప్పాడు. ఆ ఆడవాళ్ళు ఎవరు? మీ ఊహకే వదిలేస్తున్నాను. ఆయన బ్రతికుండగా చేసిన ఏ పనికి నేను కానీ మా అమ్మ కానీ బాధ్యులం కాదు అని చెప్పాలనే ఉద్దేశంతో ముందుగానే మీకు ఆ వివరాలు చెప్తున్నాను. మా గురించి, మీ అమ్మాయి కీర్తి గురించి మీరు భయపడాల్సిందేమీ లేదు. లాయర్ ద్వారా ఆ ఆస్తులన్నింటినీ వాటి అసలు సొంతదారులకు తిరిగి ఇచ్చేయమని మేము రాతపూర్వకంగా ఇచ్చాము. ప్రామిసరీ నోట్లను చించేయమన్నాము. ఇప్పుడు మా అమ్మ ఉంటున్న ఇల్లు ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో మా తాతయ్య కూతురికి కొనిపెట్టింది గనక మాకు మిగిలింది అదే అన్నాడు. ఇప్పుడేం చేయాలని? గతాన్ని చరిత్రగా మార్చి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలనేది కోరిక. ఈ హడావుడి సద్దు అడిగిన తర్వాత మీ ఆశీర్వచనాలతో వివాహం చేసుకోవాలని అన్నాడు. అందరూ టిఫిన్లు తింటూ హాల్లో కూర్చున్నారు. విశ్వనాథం తన గదిలోనే పడుకున్నాడు. కామాక్షి చిన్నన్నయ్యకు కాస్త దగ్గరగా కూర్చుని, ఇందాక వచ్చి వెళ్ళిన అమ్మాయి సంగతి మీ బావగారు ఏమన్నా చెప్పారా అని అడిగింది లోగొంతుకుతో. ఆ అమ్మాయిని నీ కోడలుగా చేయాలని కాశీపతి కోరుకుంటున్నాడట కదా అన్నాడు. అమ్మాయి విధవని చెప్పలేదా? నీ కొడుకు ఆమెను భార్యగా చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అవేమీ అడ్డం కాకూడదు. తల్లిగా వాడు ఆనందంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత నీది, చెల్లెలకు నచ్చజెప్తున్నట్టుగా అన్నాడు. చిన్నన్నయ్య మాటలకు అవాక్కయ్యింది కామాక్షి. తన మాటనే ఆయన బలపరుస్తాడని ఇంతవరకు ఆశపడుతున్న ఆమెకు ఆ మాటలు నిరాశనే కలిగించాయి. నువ్వు ఇలాగే అంటావని అనుకోలేదన్నయ్యా అంది దిగులుగా. మారుతున్న కాలంతో పాటు మనము మారితేనే సుఖశాంతులతో బతకగలుగుతాము.
మనసుకు కష్టం కలిగించేదైనా తప్పదు అన్నాడు. దానికోసారి పెళ్ళైందిరా, దాన్ని నా కోడలిగా నలుగురికి ఎలా చెప్పుకోమంటావు? బంధువుల ముందు మనం తలెత్తుకు తిరగాల వద్దా? సూటిగా చిరాగ్గా అన్నయ్య వంక చూస్తూ అంది. ఇంతలో వదిన కూడా వచ్చి పక్కనే కూర్చుంది. అమ్మాయి చక్కగా ఉంది, ఒకే చోట ఉంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారు. నాకు తెలియక అడుగుతున్నాను, అమెరికాలో ఉంటున్నవాడు ఏ దొరసాన్నో చేసుకుని వచ్చి ఇదిగోనమ్మా నీ కోడలు అంటే ఏం చేస్తావే? అంతకు మించిందా ఇది? ఆయనే మరొకసారి చెల్లెల్ని సుముఖురాలను చేయటానికి ప్రయత్నించాడు. అసలు మనం ఎన్ని వినటం లేదు ఎలాంటివి అన్నాడు. నిజమేనండి వదిన గారు, ముందు నాకు ఆ మాట కాస్తంత మనసుకు కష్టం కలిగించినా మనవాడే కోరుకుంటున్నప్పుడు చేసేదేమున్నదిక. మీ అన్నయ్య అన్నట్లు మరే దొరసానో కంటే ఇది నయం కాదు అంది. కామాక్షికి తను పెరిగిన చట్రంలో ఇమ్మడని ఆలోచన అది. ఆ అమ్మాయి తల్లి మలయాళి అంది. అయితే ఏమైంది? కామాక్షి కళ్ళు తడవటం మొదలుపెట్టాయి. నాకైతే సుకన్యను నా కోడలుగా చేసుకోవాలని ఉంది, గొణుకుతున్నట్టుగా అంది కామాక్షి. వివాహాలు పెద్దల ఆలోచనల ప్రకారం జరిగే కాలం దాటిపోయింది. ఎవరి జీవితాలు వారివే. ఇవి నీలాగా నీ వదినలాగా పెద్దవాళ్ళు చెప్పగానే తలలు వంచుకొని తాళి కట్టించుకునే రోజులు కావు. నీ మేనకోడలు అసలు పెళ్ళే చేసుకొని అంటున్నది. దానికి నచ్చినవాడు, దాంతోపాటు పొలాల్లో తిరుగుతూ వ్యవసాయం చేసేవాడు దొరికితే అప్పుడు ఆలోచిస్తుందిట. పెద్దగా నవ్వుతూ అన్నాడు. కామాక్షికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. చెల్లెలు బాధపడుతున్నదని గ్రహించిన ఆయన, రేపు తెల్లవారేపాటికి పెద్దన్నయ్య సింగపూర్ నుండి వస్తున్నాడు, ఆయన ఏమంటాడో చూద్దాము, మన కుటుంబంలో ఆయనే పెద్ద అన్నాడు. ప్రస్తుతానికి ఆ విషయాన్ని అంతటితో ఆపేద్దాం అన్నట్టుగా. భర్త పడుకున్న చోటే మంచం పక్కన చిన్న టేబుల్ వేసి కంచంలో అన్నీ పెట్టుకొచ్చి భోజనం పెట్టింది కామాక్షి. ఆయన భోజనం చేసి నెమ్మదిగా వచ్చి హాల్లో పడక కుర్చీలో కూర్చున్నాడు. అందరూ భోజనాలు చేస్తూ ఉండగా, నిన్నంతా మీ చెల్లెల్ని కదిలిస్తే చాలు, కళ్ళు రెండు నీటి కుండలే అన్నాడు. దాని బాధ దానిది బావా, మీ ఇద్దరిది ఎన్ని సంవత్సరాల అనుబంధం. ఆ బంధం ఎంత అశాశ్వతమైనా నీ మీద దానికి ఉన్నలాంటి ఆత్మీయత ప్రేమ మరెవరికి ఉంటుంది అన్నాడాయన. వాళ్ళ భోజనాలు పూర్తవుతూ ఉండగా లేచి వెళ్ళి ఆయన గదిలో మంచం మీద పడుకున్నాడు. కామాక్షి వంటిల్లు సర్ది గదిలోకి వెళ్ళింది. ఏమన్నా కావాలా అడిగింది భర్తను. ఏమీ అక్కర్లేదు కానీ ఆ కుర్చీ లాక్కొని కూర్చో అన్నాడు. ఆమె మంచం పక్కగా కుర్చీ వేసి కూర్చుంది. నేను ఈ గదిలో పడుకున్నా మీ అన్నా చెల్లెళ్ళ మాటలు వింటూనే ఉన్నాను. నీకు గుర్తున్నదా? ఏమి సేతురా లింగా, ఏమి సేతురా అనే తత్వాన్ని బాలమురళీకృష్ణ ఎంత చక్కగా పాడేవాడో అన్నాడు. ఆ మహానుభావుడు చచ్చి ఏ స్వర్గాన ఉన్నాడో గాని ఇప్పుడు మీరు ఆ పాట పాడి కూని చేయబోకండి అంది. విశ్వనాథము నవ్వాడు. దానిలోని అర్థాన్ని మననం చేసుకుందామని. మరీ అంత అన్యాయంగా నన్ను తీసేయబోకు. 5వ క్లాసులోనే నేనేదో పాట పాడితే బహుమతి కూడా ఇచ్చారు అన్నాడాయన. బహుమతి ఇచ్చిన వాళ్లకు మీ పాట నచ్చింది అంటే వాళ్ళెంత గొప్ప సంగీత సామ్రాట్లో అర్థం అవుతుంది కానీ మాత్రలు వేసుకున్నారా, ఇవ్వమంటారా అంది కుర్చీలో నుంచి లేవబోతూ. వాటిని మెంగటం అయింది కానీ కూర్చుని నేను చెప్పేది వీను. గంగ ఉదకం తెచ్చి లింగ పూజ చేద్దామనుకుంటే ఆ గంగలో ఉన్న చేప కప్పలు నీరంతా మా ఎంగిలు అంటుకోలేదా అన్నాయట. ఇప్పుడు ఆవేదంతం దేనికి, హాయిగా విశ్రాంతి తీసుకోక. అక్షయావుల పాడి తెచ్చి అర్పితం చేద్దామంటే అక్షయావుల లేకదూడ ఎంగిలంటున్నది. అవును డాక్టర్ గారు, నాకు షుగర్ కంట్రోల్లోనే ఉందన్నారు కదా, కాస్త కాఫీలో షుగర్ వేయకూడదు, అస్సలు లేకుండా తాగాలంటే చేదుగా ఉంటున్నదే అన్నాడు భార్య చేతిని నొక్కుతూ. వయసు వస్తున్న కొద్దీ అవి మరింతగా పుంజుకుంటుంటాయి, అంత తేలిగ్గా వదలవు. మన ఇష్టాలను ఒక్కొక్కటి తెదించుకుంటూ పోక తప్పదు, నచ్చినా నచ్చకపోయినా అంది. ఇప్పుడు లేనట్లే కదా, ఉంటే దానికి ఓ 10 మందులు రాసేవాడు అన్నాడు అనునయంగా. మన చేతిలో ఏమీ లేదే పిచ్చిదాన. పాపం ఆ భక్తుడు తుమ్మి పూలు తెచ్చి తుష్టిగా స్వామికి పూజ చేద్దామనుకుంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నది అని గోల పెట్టాడు. ఏది పవిత్రం ఏది అపవిత్రం? వెళ్ళి ఓ చాప తెచ్చుకుని ఆ గోడవారగా నాకు కనపడేలా పడుకో
అన్నాడు. అవన్నీ నాకు తెలుసులేండి, మీరే కొత్తగా కనిపెట్టినట్టుగా ఇప్పుడేమో చెప్పనక్కర్లేదు అంది కోపంగా భర్తతో. తెలుసని ఎలా అనుకుంటాను? ఆ అమ్మాయిని అపవిత్రురాలు, ఓ పెద్ద కిలాడి అంటూ లేచినప్పటి నుంచి చికాకు పడుతూనే ఉంటివి. అందుకే చెప్పేది, గంగ నీటిని మనం పవిత్రంగా చూడటం లేదా? ఆవు పాలను అభిషేకానికి ఉపయోగించటం లేదా? తుమ్మి పూలతో పుష్పార్చన చేయటం లేదా? అవన్నీ పనికి రాకుండా పోయినాయా? ఏదైనా మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. ఇవాల్టి వార్తాపత్రిక పతాక శీర్షిక చూసావా? నేటి పిల్లలు చాలామంది రెండో పెళ్లికే మొగ్గు చూపుతున్నారట అన్నాడు. చెర్రున లేచింది కామాక్షి అక్కడి నుంచి. ఎంత వయసు వచ్చి పెడబుద్ధనేమిటో కోపంగా అంది. పారుతున్న నీటితో పాటు మనము జారిపోతూ ఉంటేనే తక్కువ దెబ్బలతో గమ్యం చేరగలుగుతాము నవ్వాడు. ఎంతో చదువుకున్నారు, రోజు పూజలు చేస్తున్నారు. భర్త చనిపోయిన దాన్ని కోడలుగా తెచ్చుకుందాం అనటం భావ్యమేనా మీకు? శాస్త్ర సమ్మతమేనా అది? దిగులుగా అంది. ఆమె మాటలు తడిసిన గొంతులో నుండి ముద్దగా వెలువడుతున్నాయి. శాస్త్రం అంటే ఏమిటే? ఏ కాలపు పరిస్థితులకు అనుగుణంగా ఆ కాలంలో చేయటమే శాస్త్రం. ఒక కాలంది మరొక కాలంలో చెల్లుబాటు చేయాలనుకోవటం తెలివిగల వాళ్ళ లక్షణం కాదు. కాలంతో పాటే మార్పులు వస్తూ ఉంటాయి. నా స్నేహితుడు అనివార్య కారణాల వలన అమావాస్య నాడే కూతురు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాడు. వాళ్ళు సుఖంగానే ఉన్నారు. మరి నువ్వు అనుకుంటున్న శాస్త్రం మరీ అంత ఘన పదార్థం ఏమీ కాదు. మనం చేసే పని మరొకటికి హాని కలిగించినంత వరకు అది శాస్త్ర సమ్మతమేనంటాను. ఆ మధ్య ఒక స్నేహితుడింట్లో పెళ్లికి వెళ్ళినప్పుడు చూశాను. నాకు తెలిసిన ఓ మిత్రుడు 2 ఏళ్ల క్రితం పోయాడు. వాడి భార్య పెళ్లి కూతురికి బొట్టు పెట్టి కట్నాలు చదివించింది. పాతకాలపు శాస్త్రాన్ని అన్వయిస్తే ఆమె చేసింది చాలా తప్పు. రేపు ఆమె పీటల మీద కూర్చుని తన పిల్లల పెళ్ళిళ్ళు చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అన్నాడు. మీ తండ్రి కొడుకుల వేషాలు చూస్తుంటే ఆవిడ గారిని తీసుకొచ్చి నా నెత్తిని కూర్చోబెట్టడానికే నిర్ణయించుకున్నట్టే కనపడుతోంది. ఎవరైనా పిల్లలకు పెళ్లి చేస్తున్నప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు పరిశీలించడమే కాకుండా విత్తము, రూపము, గుణము, ప్రవర్తన కూడా చూడాలంటారు. నేను మాట్లాడితే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉంటుంది. రేపొద్దున్న మా పెద్దన్నయ్య వస్తున్నాడు కదా, ఆ మహానుభావుడు ఏం తీర్పిస్తాడో చూద్దాం. ఇక మిగిలిన చివరి ఆశ అదే అన్నట్టుగా చెప్పిందామె. ఆమె భయపడ్డంతా అయింది. తెల్లవారుజామున 2 గంటలప్పుడు వచ్చిన ఆయన ఉదయాన టిఫిన్లు తింటున్నప్పుడు ఆ విషయం రావటము అంతా విని ఆయన పెద్దగా నవ్వేస్తూ, వచ్చే నెలలో మా మనవడి పెళ్ళి, నువ్వు బావగారు ఫ్లైట్లో వచ్చేయండి, 10 రోజులు ఉండేలా, మా ఇంటి ఆడపిల్లవు నువ్వే అన్నాడు. అప్పుడే మనవడి పెళ్లి చేసేస్తున్నావా? ఎక్కడమ్మాయిరా? తెలిసిన వాళ్ళ పెళ్ళేనా? మీరైనా గోత్రం, ఋషులు, ఆ పిల్ల కుటుంబ వెనక ముందులు చూసుకున్నారా? కామాక్షి అడిగింది. ఎక్కడో అమ్మాయా, మా అపార్ట్మెంట్లోనే ఉంటారు వాళ్ళు. గుజరాతీ పిల్ల, ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. మన మర్యాద నిలబెట్టేందుకే ఆ శుభకార్యాన్ని మన చేతుల మీదుగా జరిపిస్తున్నాడు వాడు. అవాక్కై చూస్తూ ఉండిపోయింది కామాక్షి. 5 గంటలవుతూ ఉండగా విశ్వనాథం ఇంటి ముందు ఓ ఆటో ఆగింది. అందులో నుంచి సుష్మా ఆమె తల్లిదండ్రులు దిగారు. కాశీపతే గేటు దాకా వెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకొచ్చాడు. మావయ్య గారిని చూస్తానంటే అమ్మను నాన్నను తీసుకొచ్చానండి అంది సుష్మ అందరికీ వినపడాలన్నట్టు పెద్దగా. ఎవ్వరికీ తెలియని విషయం గంట క్రితం కాశీపతి ఫోన్ చేసి చెప్పాడు సుష్మకు. ఈరోజు తిథి బాగున్నది, మా ఇంట్లో వాతావరణము బాగుంది, అమ్మా నాన్నను తీసుకొచ్చి మన వివాహ విషయం మాట్లాడమను అన్నాడు. లక్ష్మణ కుమారా, నీకెంత ధైర్యం వచ్చింది? ఇక నేను ఆలస్యం చెయ్యను అంది పెద్దగా నవ్వుతూ సుష్మ. అబ్బా, మళ్ళీ పేరు మార్చావా? ఆ అవ్వాల్సిందేదో అవుని, నీకు రోజుకొక పేరు పెట్టకపోతే అప్పుడు అడుగు అన్నాడు. మగడా, అప్పుడు నీ చెవి నా చేతిలోనే ఉంటుంది అంటూ ఫోన్ పెట్టేసింది. చిన్నత్త సుష్మను ముందే చూసి ఉండటంతో గుర్తుపట్టి రండి రండి అంటూ ఆహ్వానించింది. అందరూ విశ్వనాథం పడుకున్న గదిలోకి వెళ్లారు. అక్కడే ఉన్న కామాక్షి వాళ్ళని చూస్తూనే లేచి నిలబడుతూ రండి అంది. విశ్వనాథం కూడా లేచి కూర్చున్నాడు, ఎంత వద్దన్నా వినకుండా. సుకన్య వాళ్లకు మంచినీళ్ళు తెచ్చిచ్చింది. అందరూ కబుర్లలో పడ్డారు.
కామాక్షి వంటింట్లోకి వెళ్ళింది ఏదైనా టిఫిన్ చేద్దామని. ఆసుపత్రిలో భర్తకు ఆ అమ్మాయి చేసిన సాయం కొంతవరకు ఆమె మీద సానుకూలత ఏర్పరిస్తే, అన్నయ్యలిద్దరూ ఆ అమ్మాయితో కాశీపతి వివాహానికే మొగ్గు చూపటంతో మనసులో కించిత్ బాధ ఉన్నా సుముఖతగా ఉండేందుకే మనసును ఆయత్తపరుచుకుంటున్నది. ఆమెకు పుట్టింటి వారి మీద అభిమానమే కాదు, నమ్మకం కూడా ఉంది. పకోడీలు చేయటానికి ఉల్లిపాయలు తరగసాగింది. సుష్మ వచ్చింది అక్కడకు. అత్తయ్య గారు ఇప్పుడు అవేమీ వద్దు అంది ఆమె పక్కగా నిలబడుతూ. రాక రాక ఇంటికి బంధువులు వస్తే టిఫిన్ చేసి పెట్టలేనా అమ్మా అంది కామాక్షి. ఆమె చిన్నవదిన లోపలికి వచ్చింది. మీ ఇద్దరు వెళ్ళి అన్నయ్య గారి గదిలో కూర్చోండి, నేను అక్కయ్య సుకన్య ఉన్నాం కదా చేస్తాంలే అంటూ ఇద్దరిని బలవంతాన అక్కడి నుంచి పంపించేసింది. విశ్వనాథం మంచం మీదే బావమరుదులు ఇద్దరూ కూర్చున్నారు. మిగతా అందరూ ఎదురుగా కుర్చీల్లో కూర్చున్నారు. ఆయన ఆరోగ్యం సంగతి కాసేపు మాట్లాడుకున్న తర్వాత సుష్మ చాలా చిన్న గొంతుకుతో అంది. క్రితం వారంలో నా పుట్టినరోజు నాడు వృద్ధాశ్రమానికి వెళ్తే అక్కడ రుక్మిణమ్మగారు ఆమె భర్త పరిచయం అయ్యారు. ఎంతోమంది కొడుకులు కూతుళ్ళు ఉన్న అనాథల ఆశ్రమంలో ఉండటంతో ఆమె పడుతున్న వేదన నన్ను బాగా కలిచివేసింది. వాళ్ళని చూస్తూ ఉంటే నా మనసులో ఇక్కడ ఒంటరిగా ఉన్న మా అమ్మ నాన్న మెదిలారు. బయట పడకపోయినా వాళ్ళు కూడా ఆమె పడుతున్న బాధనే పడుతూ ఉండొచ్చు కదా అనిపించి నా గుండె దడదడలాడింది. అప్పుడే ఇక అమ్మా నాన్నను వదిలి అమెరికా వెళ్ళకూడదు అన్న ఆలోచన వచ్చింది. సుష్మ తల ఉంచుకొని చిన్నగా చెప్పసాగింది. అందరూ ఆ అమ్మాయినే చూస్తూ ఆ మాటలు వింటున్నారు. దానికి తోడు మొన్న రాత్రి మావయ్య గారు ఇబ్బంది పడ్డప్పుడు కాశీపతి గారు పక్కనే ఉండటం అత్తయ్య గారికి ఎంతో మేలు చేసింది. పెద్దవాళ్ళైన తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి పిల్లలు దూరాన ఉండటం తగదు అనిపించింది. అందున సంతానం ఒక్కరే అయితే మరీను. నీది మంచి ఆలోచనేనమ్మా అన్నాడు చిన్నమావయ్య. మరి మా కాశీ అభిప్రాయం ఏమిటో తెలుసుకున్నావా? పెద్ద మావయ్య నవ్వుతూ అడిగాడు. నేను అడగలేదండి, సమస్య తెలుసు గనక నిర్ణయం తీసుకోవలసింది వారే అంది ముసిముసి నవ్వులతో ఓరగా కాశీపతిని చూస్తూ. నాదే ఉంది మావయ్య, పెళ్ళయ్యేంత వరకు తల్లిదండ్రుల మాట, పెళ్ళైన తర్వాత ముగ్గురి మాట వినాలి కదా. వాళ్లే ఆలోచించుకుని నేనేం చేయాలో చెప్తారు, మధ్యలో నా బుర్రెందుకు పాడు చేసుకోవాలి అన్నాడు. అవునవును, అప్పుడుగానే నిప్పు రగులుకోదు. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన పెద్దత్తయ్య ఆ మాట అంటూనే వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అందరూ ఒక్కసారిగా గొల్లుమని నవ్వేశారు. మీ ఇద్దరికి అన్నాళ్ళ పట్టి పరిచయం అమ్మా అడిగాడు పెద్దమావయ్య. 20 రోజుల నుంచి అండి. అదేమిటి? ఆశ్చర్యంగా చూశాడు. మేము కాలిఫోర్నియాలోనే ఉంటూ వేరువేరు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న మాట వాస్తవం. అయితే సెలవు మీద ఇద్దరం ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ రావటం యాదృచ్ఛికం అంది. ఓహో, విమాన పరిచయం అన్నమాట. లేదండి బాబాయ్ గారు, శంషాబాద్ విమానాశ్రయంలోనే పరిచయం. అంతకు కొన్ని గంటల క్రితమే క్యాబుల స్ట్రైక్ ప్రారంభం కావడంతో అతి కష్టం మీద దొరికిన ఒక్క ట్యాక్సీని మేము షేర్ చేసుకోవలసి వచ్చింది అంది. అంటే ట్యాక్సీలో ప్రయాణమే జీవితాలను కూడా షేర్ చేసుకునేలా చేయబోతున్నదన్నమాట నవ్వాడాయన పెద్దగా. ట్యాక్సీ దిగుతూ ఒకే చోట ఉండేవాళ్ళం కదా, ఫోన్ నెంబర్లు తీసుకుంటే అమెరికాలో ఎప్పుడైనా కలుస్తూ ఉండవచ్చు అని ఫోన్ నెంబర్ అడిగితే కొత్త వాళ్లకు నా నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ క్యాబ్ దిగుతూనే ఇంట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు అనిపించింది ఈ పిల్లకు పొగరు చాలా ఉన్నదని. చివరి మాటలు గొణుగుతున్నట్టుగా అన్నాడు కాశీపతి. పిన్నిగారులు వేడివేడి పకోడీలు చేస్తున్నారు, అందరికీ పెడతాను అంటూ సుష్మ కుర్చీలో నుంచి లేవబోయింది కాశీపతి మాటలు వింటూనే. అప్పటికే సుకన్య ప్లేట్లను ట్రేలో పెట్టుకుని లోపలికి వచ్చింది. చిదంబరం నోరు విప్పాడు. సరే, ఎలాగూ వారిని చూద్దామని వచ్చాము, అసలు విషయం మాట్లాడటానికి కూడా ఇదే మంచి సమయం అనిపిస్తోంది. మీ అందరికీ ఇష్టమైతే మా సుష్మను మీ కాశీపతికిచ్చి వివాహం జరిపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము, నేను నా భార్య అన్నాడు వినయంగా. కాసేపు అక్కడ నిశ్శబ్దం ఏర్పడింది. 10వ భాగం సమాప్తం. 11వ భాగంలో ఈ ధారావాహిక ముగింపుని వినేద్దామండి. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.